నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల హంగామా మొదలైంది. జగిత్యాల జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టుగా భావించే ఈ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. మొదలైనవి 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. మన జిల్లాకు వచ్చి మొత్తం స్కూల్స్ 334 ఉన్నాయి. ఇందులో మనకి 12,658 మంది విద్యార్థులందరికీ కూడా మొన్న కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి ఏ రకంగా ఎగ్జామ్ రాయాలి, ఎలా పేపర్కి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ధైర్యంగా ఉండాలనేది కూడా తెలుసుకొని కూడా చెప్పడం జరిగింది. కూడా సెంటర్స్ని కూడా విజిట్ చేస్తూ ప్రశాంతంగా ఎగ్జామినేషన్ జరిగేలాగా చూస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ చూడడం జరిగింది. పరీక్షల ప్రారంభం జిల్లా వ్యాప్తంగా ఉన్న 334 పాఠశాలల విద్యార్థులు నేడు తమ తొలి పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలు అధికారులు జిల్లా వ్యాప్తంగా మొత్తం 68 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది మొత్తం 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులతో పాటు ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. గణాంకాల వివరాలు మొత్తం విద్యార్థులు దాదాపు 6,309 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 2,787 మంది విద్యార్థులు ప్రైవేటుగా ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షలు పారదర్శకంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్య గమనిక, పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కాపీయింగ్కు ఆస్కారం లేకుండా సెక్షన్ 163 BNSS గతంలో సెక్షన్ 144 అమల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జనసమూహం ఉండకూడదని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం విద్యాశాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. జిల్లాలోని 68 కేంద్రాల్లో నిరంతరం తనిఖీలు చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. వీరు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూస్తారు. అటు విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనా జగిత్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షల కోలాహలం మొదలైంది. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా రవాణా శాఖ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మొదటి రోజు కావడంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఇవి జగిత్యాల జిల్లా 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన తాజా అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. పెళ్లి కాదన్నందుకు పగ, సిరంజితో ప్రాణాంతక కుట్ర, ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట. పెళ్లి చేసుకోనందుకు యువతిపై కిరాతక దాడి. అది కత్తితో చేసిన గాయం కాదు, యాసిడ్ పోసిన వికృతం, అంతకన్నా కాదు. ఒంట్లోకి మరణాన్ని ఎక్కించిన ఘాతకం. హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఉదంతం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మనుషులు ఇంత క్రూరంగా ఎలా మారుతున్నారు? ప్రేమించానన్న వాడే ప్రాణాలు తీయాలని ఎలా చూస్తున్నాడు? పెళ్లి చేసుకుంటానని బాసలు చేసిన వాడే ఆ పెళ్లి వద్దన్నందుకు ఆ యువతి జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. రక్తంతో రాసిన ప్రేమలేఖలు చూసాం, కానీ రక్తంతో ప్రాణాలు తీసే కుట్రను ఇప్పుడే చూస్తున్నాం. హైదరాబాద్ లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి బాధితురాలికి పెళ్లి నిశ్చయమైంది. అందరిలాగే ఆ యువతి కూడా ఎన్నో కలలు కంది, కానీ విధి వక్రీకరించింది. నిశ్చితార్థం తర్వాత ఆ యువకుడికి HIV పాజిటివ్ అని తేలింది. ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది? తన జీవితాన్ని రిస్క్ లో పడేలేక పెళ్లికి నిరాకరించింది. పెద్దలు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడే ఆ మనోహర అనే మృగం తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తనకు సోకిన వ్యాధిని దాచిపెట్టి పెళ్లి చేసుకోవాలనుకోవడమే కాకుండా నిజం తెలిసాక నిలదీసినందుకు కక్ష పెంచుకున్నాడు. నేను ఎలాగో చచ్చిపోతాను, నాతో పాటు నిన్ను కూడా తీసుకుపోతాను అనే రాక్షస ఆలోచన చేశాడు. ఈ నెల 11వ తేదీన బాధితురాలి ఇంటికి వెళ్లిన మనోహర్ పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పట్టాడు. యువతి ససేమేరా అనడంతో ముందే ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న సిరంజిని తీశాడు. అందులో HIV సోకిన రక్తాన్ని నింపుకొని ఆ యువతిపై దాడి చేసి
చేసి బలవంతంగా ఇంజెక్ట్ చేశాడు. కళ్ల ముందే తన రక్తంలోకి మరణాన్ని ఎక్కించేలా ఆ ఉన్మాది ప్రవర్తించిన తీరు వర్ణనాతీతం. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తన తప్పు లేకపోయినా కేవలం ఒక ఉన్మాది పగకు ఆ పసి ప్రాణం బలైపోవాలా అని స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ మిగిలిన ప్రశ్న ఒకటి: హెచ్ఐవి ఉందని తెలిసి కూడా ఆ నిందితుడు ఎంత ధైర్యంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? అసలు ఆ రక్తాన్ని ఎక్కడి నుంచి సేకరించాడు? సైకో మనోహర్ ఘాతుకం యువతికి హెచ్ఐవి రక్తంతో ఇంజెక్షన్ నిరాకరణే కారణం. హెచ్ఐవి ఉందని పెళ్లి వద్దన్నందుకు కక్ష, పోచారం. ఐటీ కారిడార్ హైదరాబాద్ ను వణికించిన దారుణ ఘటన. పోలీసుల అదుపులో నిందితుడు కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యుల డిమాండ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ తెలుగు. జై హింద్. నమస్కారం. News9 టీవీ తెలుగుకి స్వాగతం. జమ్మికుంట మున్సిపాలిటీ ప్రభంజనం. తెలంగాణ మున్సిపల్ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం లభించబడింది. సమిష్టి కృషి ఉంటే అసాధ్యం సుసాధ్యమని జమ్మికుంట నిరూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలన్నిటినీ వెనక్కి నెట్టి ఇంటి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలులో 100% లక్ష్యాన్ని చేరుకొని తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి జమ్మికుంట సత్తా చాటింది. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత లోపల ఉత్పత్తి తీసుకురావడానికి కారకులైనటువంటి గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారికి నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలోనే ఆస్తి పన్నులు కానీ ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ లో 100% పూర్తి చేసినటువంటి మున్సిపాలిటీగా గతంలో కూడా ఒకసారి, ఇప్పుడు మరొకసారి, ఇలా సాయంత్రం నేను వాట్సాప్ లో చూడగానే చాలా సంతోషపడ్డాను. అప్పుడే వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి నా యొక్క సంతోషాన్ని వారితో పంచుకోవడం జరిగింది. ఇప్పటివరకే కమిషనర్ గారు చెప్పింది, మీరందరూ కష్టపడుతుంటే ఈరోజు మున్సిపాలిటీకి రాష్ట్రంలో ఎంత మంచి పేరు. ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక వాట్సాప్ స్టేటస్ మనం పెడితే 24 hours, అంటే ఆ స్థాయి అధికారి ఈరోజు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారిని పేరుతోటి మరి పెట్టిందంటే మీ అందరి మంచి పనితనం వల్ల టైమ్స్ ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ ని 100% మీరు తీసుకున్నారు కనుక ఈరోజు ఈ సక్సెస్ మీట్ జరగడం జరుగుతుంది. ఇదే సక్సెస్ మీట్ ని ముందున్న రోజులలో కూడా, రానున్న రోజులలో కూడా కుటుంబం పెద్ద బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది అనే కారణము మన మున్సిపల్ కమిషనర్ గారు. సరే, వారి గురించి ఇంకేమైనా చెప్పినా బాగా, అంటే ఎంతో చెప్పిన తప్పు అయినప్పటికీ కూడా నాకు లోపల ఇంకా చాలా చెప్పాలని ఉంది. సరే, కమిషనర్ గారికి నిన్న సాయంత్రం మీతో పంచుకున్నటువంటి సంతోషం కన్నా ఇంకా లోపల నాకు చాలా ఆనందం ఉంది. మీరు సుదీర్ఘంగా ఈ మున్సిపాలిటీలో మరో 2 సంవత్సరం కాలాల పాటు ఇక్కడే ఉండి మీలాంటి సేవలు కనుక ఉంటే ఇలాంటి అచీవ్మెంట్లు చాలా కూడా చేసుకుంటాము. ఈరోజు కుటుంబ పెద్దగా మీరు మంచిగా ఉండడం వల్లే ఈరోజు కుటుంబం అంతా కూడా ఇంత కష్టపడి మంచి పేరు తీసుకురావడానికి మనకందరికి ఈరోజు మంచి అచీవ్. అలాగే ఈరోజు మీరు ప్రాపర్టీ ట్యాక్స్ వెళ్ళేటప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి స్పందన కానీ, ఇవాళ కడతాం, రేపు కడతాం, వెల్లుల్లి కడతాం, అవన్నిటి కూడా మీరు ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినన్ని వినుకుంటూ సరే ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు మిన్నంటాయి. ఈ గెలుపుకు వెన్నెముకగా నిలిచిన మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎండి ఆయాజ్ని మరియు వారి బృందాన్ని మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. లక్ష్యం పెద్దదైన సంకల్పం ముందు అది చిన్నబోయింది. కమిషనర్ ఎండి ఆయాజ్ సారథ్యంలో మేనేజర్ జి రాజిరెడ్డి, ఆర్ఐ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ మరియు వాణి, రాజశేఖర్, వికాస్ వంటి అధికారులు, ప్రతి వార్డ్ ఆఫీసర్, సపోర్టింగ్ స్టాఫ్ ఒక సైనికుల్లా పనిచేశారు. పగలు రేయి తేడా లేకుండా ఇంటింటికి వెళ్లి ప్రజలు అవగాహన కల్పిస్తూ 100% పన్ను వసూలు చేసి జమ్మికుంటను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఏమన్నారంటే, ఇది కేవలం అధికారుల విజయం మాత్రమే కాదు,
ఇది ప్రతి జమ్మికుంట వాసి విజయం. కమిషనర్ ఆయాజు చూపిన చొరవ, దానికి తోడైన స్టాఫ్ అంకిత భావం అమోఘం. ఇలాంటి నిబద్ధత గల అధికారులు మాకు ఉండటం గర్వకారణం. ఇదే స్ఫూర్తితో మున్సిపల్ పాలక వర్గానికి కూడా మీ సహకారం అందించి జమ్మికుంటను అభివృద్ధి పథంలో నెంబర్ 1 గా నిలపాలని కోరుకుంటున్నాను. ఈ విజయం వెనుక ఉన్న అసలైన హీరోలు జమ్మికుంట ప్రజలని చైర్మన్ కొనియాడారు. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించిన ప్రతి పౌరుడికి, పట్టణ ప్రముఖులకు, ఎప్పటికప్పుడు వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లిన పత్రికా మిత్రులకు మరియు ప్రత్యేక చొరవ చూపిన మున్సిపల్ కౌన్సిలర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అవును, జమ్మికుంట ఇప్పుడు తెలంగాణకే ఒక రోల్ మోడల్. నిధులు సమీకరణలో చూపిస్తున్న ఈ దూకుడు రేపటి అభివృద్ధి పనుల్లో కూడా కొనసాగాలని కోరుకుందాం. 100% ట్యాక్స్ వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసిన కమిషనర్ ఆయాజ్ అండ్ టీమ్ కి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెబుతోంది మీ జమ్మికుంట మీడియా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్. నమస్కారం, News9 TV తెలుగుకి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రామ్. గులాబీ గూటికి సీనియర్ నేత. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. హస్తం పార్టీకి భారీ షాక్ తగలనుందా? జగిత్యాల పులి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నారా? అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ కు వెన్నెముకగా ఉన్న ఈ సీనియర్ నేత ఇప్పుడు కారెక్కేందుకు సిద్ధమయ్యారా? ఈ నెల 20 తర్వాత ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దావనంలా వ్యాపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? గాంధీ భవన్ లో విధేయతకు మారుపేరుగా ఉండే జీవన్ రెడ్డి లాంటి నేత ఎందుకు అసంతృప్తితో రగిలిపోతున్నారు? దీనికి ప్రధాన కారణం సొంత నియోజకవర్గం జగిత్యాలలో మారుతున్న సమీకరణాలు అని తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు పార్టీలో ప్రాధాన్యత పెరగడం, జీవన్ రెడ్డికి మింగుడు పడడం లేదు. ప్రోటోకాల్ విషయంలో గాని, నియోజకవర్గ నిర్ణయాల్లో గాని తనకు తగిన గౌరవం దక్కడం లేదని ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అవమాన భారంతో అడుగులు పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడితే నిన్నగాక మొన్న వచ్చిన వారికి రెడ్ కార్పెట్ వేస్తారా అని జీవన్ రెడ్డి తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు టాక్. మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా టికెట్ల కేటాయింపు విషయంలో హైకమాండ్ తీరుపై ఆయన అసహనంగా ఉన్నారు. గులాబీ పార్టీ గాలం. ఇదే తరుణంలో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ జీవన్ రెడ్డికి కీలక హామీలు ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. 20వ తేదీ తర్వాత ముహూర్తం ఖరారైందని ప్రచారమూ జరుగుతుంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, క్లీన్ ఇమేజ్ ఉన్న జీవన్ రెడ్డి లాంటి నేత పార్టీ వీడితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతింటుందనే సందేహం లేదు. అధిష్టానం బుజ్జగింపులు ఫలించకపోతే ఈ నెల 20న తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద పొలిటికల్ మైగ్రేషన్ మనం చూడబోతున్నాం. మర్యాద లేని చోట ఉండలేని ఆయన తెగేసి చెప్పినట్లు సమాచారం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ముసలాన్ని ఎలా ఆపుతారు? లేక జీవన్ రెడ్డి కారు ఎక్కడ ఖాయమైనా వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్. పెళ్లి కాదన్నందుకు పగ, సిరంజితో ప్రాణాంతక కుట్ర, ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట. పెళ్లి చేసుకోనందుకు యువతిపై కిరాతక దాడి. అది కత్తితో చేసిన గాయం కాదు, యాసిడ్ పోసిన వికృతం, అంతకన్నా కాదు, ఒంట్లోకి మరణాన్ని ఎక్కించిన ఘాతకం. హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఉదంతం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మనుషులు ఇంత క్రూరంగా ఎలా మారుతున్నారు? ప్రేమించానన్న వాడే ప్రాణాలు తీయాలని ఎలా చూస్తున్నాడు? పెళ్లి చేసుకుంటానని బాసలు చేసిన వాడే ఆ పెళ్లి వద్దన్నందుకు ఆ యువతి జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. రక్తంతో రాసిన ప్రేమలేఖలు చూసాం, కానీ రక్తంతో ప్రాణాలు తీసే కుట్రను ఇప్పుడే చూస్తున్నాం. హైదరాబాద్ లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి బాధితురాలికి పెళ్లి నిశ్చయమైంది. అందరిలాగే ఆ యువతి కూడా ఎన్నో కలలు కంది, కానీ విధి వక్రీకరించింది. నిశ్చితార్థం తర్వాత ఆ యువకుడికి HIV పాజిటివ్ అని తేలింది. ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది? తన జీవితాన్ని రిస్క్ లో పడేలేక పెళ్లికి నిరాకరించింది. పెద్దలు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడే ఆ మనోహర అనే మృగం తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తనకు సోకిన వ్యాధిని దాచిపెట్టి పెళ్లి చేసుకోవాలనుకోవడమే కాకుండా నిజం తెలిసాక నిలదీసినందుకు కక్ష పెంచుకున్నాడు. నేను ఎలాగో చచ్చిపోతాను, నాతో పాటు నిన్ను కూడా తీసుకుపోతాను అనే రాక్షస ఆలోచన చేశాడు. ఈ నెల 11వ తేదీన బాధితురాలి ఇంటికి వెళ్లిన మనోహర్ పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పట్టాడు. యువతి ససేమేరా అనడంతో ముందే ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న సిరంజిని తీశాడు. అందులో HIV సోకిన రక్తాన్ని నింపుకొని ఆ యువతిపై దాడి చేసి
చేసి బలవంతంగా ఇంజెక్ట్ చేశాడు. కళ్ల ముందే తన రక్తంలోకి మరణాన్ని ఎక్కించేలా ఆ ఉన్మాది ప్రవర్తించిన తీరు వర్ణనాతీతం. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తన తప్పు లేకపోయినా కేవలం ఒక ఉన్మాది పగకు ఆ పసి ప్రాణం బలైపోవాలా అని స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ మిగిలిన ప్రశ్న ఒకటి: హెచ్ఐవి ఉందని తెలిసి కూడా ఆ నిందితుడు ఎంత ధైర్యంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? అసలు ఆ రక్తాన్ని ఎక్కడి నుంచి సేకరించాడు? సైకో మనోహర్ ఘాతుకం యువతికి హెచ్ఐవి రక్తంతో ఇంజెక్షన్ నిరాకరణే కారణం. హెచ్ఐవి ఉందని పెళ్లి వద్దన్నందుకు కక్ష, పోచారం. ఐటీ కారిడార్ హైదరాబాద్ ను వణికించిన దారుణ ఘటన. పోలీసుల అదుపులో నిందితుడు కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యుల డిమాండ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ తెలుగు. జై హింద్. నమస్కారం, News9 టీవీ తెలుగుకి స్వాగతం. జమ్మికుంట మున్సిపాలిటీ ప్రభంజనం. తెలంగాణ మున్సిపల్ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం లభించబడింది. సమిష్టి కృషి ఉంటే అసాధ్యం సుసాధ్యమని జమ్మికుంట నిరూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలన్నిటినీ వెనక్కి నెట్టి ఇంటి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలులో 100% లక్ష్యాన్ని చేరుకొని తెలంగాణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి జమ్మికుంట సత్తా చాటింది. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత లోపల ఉత్తేజం తీసుకురావడానికి కారకులైనటువంటి గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారికి నా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రంలోనే ఆస్తి పన్నులు కానీ ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ లో 100% పూర్తి చేసినటువంటి మున్సిపాలిటీగా గతంలో కూడా ఒకసారి, ఇప్పుడు మరొకసారి, ఇలా సాయంత్రం నేను వాట్సాప్ లో చూడగానే చాలా సంతోషపడ్డాను. అప్పుడే వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి నా యొక్క సంతోషాన్ని వార్తలు పంచుకోవడం జరిగింది. ఇప్పటివరకే కమిషనర్ గారు చెప్పింది, మీరందరూ కష్టపడితే ఈరోజు మున్సిపాలిటీకి రాష్ట్రంలో ఎంత మంచి పేరు. ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక వాట్సాప్ స్టేటస్ మనం పెడితే 24 hours అంటే ఆ స్థాయి అధికారి ఈ రోజు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారిని పేరుతోటి మరి పెట్టిందంటే మీ అందరి మంచి పనితనం వల్ల టైమ్స్ ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ ని 100% మీరు తీసుకున్నారు కనుక ఈరోజు ఈ సక్సెస్ మీట్ జరగడం జరుగుతుంది. ఇదే సక్సెస్ మీట్ ని ముందున్న రోజులలో కూడా, రానున్న రోజులలో కూడా కుటుంబం పెద్ద బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది అనే కారణము మన మున్సిపల్ కమిషనర్ గారు. సరే, వారి గురించి ఇంకేమైనా చెప్పినా బాగా అంటే ఎంత చెప్పినా తక్కువ అయినప్పటికీ కూడా నాకు లోపల ఇంకా చాలా చెప్పాలని ఉంది. సరే, కమిషనర్ గారికి నిన్న సాయంత్రం మీతో పంచుకున్నటువంటి ఒక సంతోషం కన్నా ఇంకా లోపల నాకు చాలా ఆనందం ఉంది. మీరు సుదీర్ఘంగా ఈ మున్సిపాలిటీలో మరో 2 సంవత్సరం కాలాల పాటు ఇక్కడే ఉండి మీలాంటి సేవలు కనుక ఉంటే ఇలాంటి అచీవ్మెంట్లు చాలా కూడా చేసుకుంటాము. ఈరోజు కుటుంబ పెద్దగా మీరు మంచిగా ఉండడం వల్లే ఈరోజు కుటుంబం అంతా కూడా ఇంత కష్టపడి మంచి పేరు తీసుకురావడానికి మనకందరికీ ఈరోజు మంచి అచీవ్. అలాగే ఈరోజు మీరు ప్రాపర్టీ ట్యాక్స్ వెళ్ళేటప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి స్పందన కానీ, ఇవాళ కడతాం, రేపు కడతాం, వెల్లుల్లి కడతాం, అవన్నింటినీ కూడా మీరు ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్పినన్ని వినుకుంటూ సరే ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు మిన్నంటాయి. ఈ గెలుపుకు వెన్నెముకగా నిలిచిన మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎండి ఆయాజ్ని మరియు వారి బృందాన్ని మున్సిపల్ చైర్మన్ శ్రీ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. లక్ష్యం పెద్దదైన సంకల్పం ముందు అది చిన్నబోయింది. కమిషనర్ ఎండి ఆయాజ్ సారథ్యంలో మేనేజర్ జి రాజిరెడ్డి, ఆర్ఐ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ మరియు వాణి, రాజశేఖర్, వికాస్ వంటి అధికారులు, ప్రతి వార్డ్ ఆఫీసర్, సపోర్టింగ్ స్టాఫ్ ఒక సైనికుల్లా పనిచేశారు. పగలు రేయి తేడా లేకుండా ఇంటింటికి వెళ్లి ప్రజలు అవగాహన కల్పిస్తూ 100% పన్ను వసూలు చేసి జమ్మికుంటను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఏమన్నారంటే, ఇది కేవలం అధికారుల విజయం మాత్రమే కాదు,
ఇది ప్రతి జమ్మికుంట వాసి విజయం. కమిషనర్ ఆయాజ్ చూపిన చొరవ, దానికి తోడైన స్టాఫ్ అంకిత భావం అమోఘం. ఇలాంటి నిబద్ధత గల అధికారులు మాకు ఉండటం గర్వకారణం. ఇదే స్ఫూర్తితో మున్సిపల్ పాలక వర్గానికి కూడా మీ సహకారం అందించి జమ్మికుంటను అభివృద్ధి పథంలో నెంబర్ 1 గా నిలపాలని కోరుకుంటున్నాను. ఈ విజయం వెనుక ఉన్న అసలైన హీరోలు జమ్మికుంట ప్రజలని చైర్మన్ కొనియాడారు. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించిన ప్రతి పౌరుడికి, పట్టణ ప్రముఖులకు, ఎప్పటికప్పుడు వార్తలను ప్రజల్లోకి తీసుకెళ్లిన పత్రికా మిత్రులకు మరియు ప్రత్యేక చొరవ చూపిన మున్సిపల్ కౌన్సిలర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అవును, జమ్మికుంట ఇప్పుడు తెలంగాణకే ఒక రోల్ మోడల్. నిధులు సమీకరణలో చూపిస్తున్న ఈ దూకుడు రేపటి అభివృద్ధి పనుల్లో కూడా కొనసాగాలని కోరుకుందాం. 100% ట్యాక్స్ వసూళ్లతో హిస్టరీ క్రియేట్ చేసిన కమిషనర్ ఆయాజ్ అండ్ టీమ్ కి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెబుతోంది మీ జమ్మికుంట మీడియా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ తెలుగు. జై హింద్. నమస్కారం, News9 టీవీ తెలుగుకి స్వాగతం. జగిత్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల హంగామా మొదలైంది. జగిత్యాల జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టుగా భావించే ఈ పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. మొదలైనవి 9:30 నుంచి 12:30 వరకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. మన జిల్లాకు వచ్చి మొత్తం స్కూల్స్ 334 ఉన్నాయి. ఇందులో మనకి 12,625 మంది విద్యార్థులందరికీ కూడా మొన్న కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి ఏ రకంగా ఎగ్జామ్ రాయాలి, ఎలా పేపర్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ధైర్యంగా ఉండాలనేది కూడా తెలుసుకొని కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా సెంటర్స్ని కూడా విజిట్ చేస్తూ ప్రశాంతంగా ఎగ్జామినేషన్ జరిగేలాగా చూస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ చూడడం జరిగింది. పరీక్షల ప్రారంభం. జిల్లా వ్యాప్తంగా ఉన్న 334 పాఠశాలల విద్యార్థులు నేడు తమ తొలి పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలు, అధికారులు జిల్లా వ్యాప్తంగా మొత్తం 68 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది మొత్తం 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులతో పాటు ప్రైవేట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. గణాంకాల వివరాలు. మొత్తం విద్యార్థులు దాదాపు 6,309 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 2,787 మంది విద్యార్థులు ప్రైవేట్ గా ఈ పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్షలు పారదర్శకంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్య గమనిక, పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, కాపీయింగ్కు ఆస్కారం లేకుండా సెక్షన్ 163 BNSS గతంలో సెక్షన్ 144 అమల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జనసమూహం ఉండకూడదని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల పర్యవేక్షణ కోసం విద్యాశాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. జిల్లాలోని 68 కేంద్రాల్లో నిరంతరం తనిఖీలు చేయడానికి ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. వీరు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూస్తారు. అటు విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత చిత్తంతో పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనా జగిత్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షల కోలాహలం మొదలైంది. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా రవాణా శాఖ కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మొదటి రోజు కావడంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఇవి జగిత్యాల జిల్లా 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన తాజా అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ తెలుగు. నమస్కారం, News9 టీవీ తెలుగుకి స్వాగతం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రామ్. గులాబీ గూటికి సీనియర్ నేత. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. హస్తం పార్టీకి భారీ షాక్ తగలనుందా? జగిత్యాల పులి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నారా? అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ కు వెన్నెముకగా ఉన్న ఈ సీనియర్ నేత ఇప్పుడు కారెక్కేందుకు సిద్ధమయ్యారా? ఈ నెల 20 తర్వాత ఆయన గులాబీ కండువా కప్పుకోబోతున్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దావనంలా వ్యాపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది? గాంధీ భవన్ లో విధేయతకు మారుపేరుగా ఉండే జీవన్ రెడ్డి లాంటి నేత ఎందుకు అసంతృప్తితో రగిలిపోతున్నారు? దీనికి ప్రధాన కారణం సొంత నియోజకవర్గం జగిత్యాలలో మారుతున్న సమీకరణాలు అని తెలుస్తుంది.
ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు పార్టీలో ప్రాధాన్యత పెరగడం, జీవన్ రెడ్డికి మింగుడు పడడం లేదు. ప్రోటోకాల్ విషయంలో గాని, నియోజకవర్గ నిర్ణయాల్లో గాని తనకు తగిన గౌరవం దక్కడం లేదని ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అవమాన భారంతో అడుగులు పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడితే నిన్నగాక మొన్న వచ్చిన వారికి రెడ్ కార్పెట్ వేస్తారా అని జీవన్ రెడ్డి తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు టాక్. మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా టికెట్ల కేటాయింపు విషయంలో హైకమాండ్ తీరుపై ఆయన అసహనంగా ఉన్నారు. గులాబీ పార్టీ గాలం. ఇదే తరుణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ జీవన్ రెడ్డికి కీలక హామీలు ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. 20వ తేదీ తర్వాత ముహూర్తం ఖరారైందని ప్రచారమూ జరుగుతుంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, క్లీన్ ఇమేజ్ ఉన్న జీవన్ రెడ్డి లాంటి నేత పార్టీ వీడితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతింటుందనే సందేహం లేదు. అధిష్టానం బుజ్జగింపులు ఫలించకపోతే ఈ నెల 20న తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద పొలిటికల్ మైగ్రేషన్ మనం చూడబోతున్నాం. మర్యాద లేని చోట ఉండలేని ఆయన తెగేసి చెప్పినట్లు సమాచారం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ముసలాన్ని ఎలా ఆపుతారు, లేక జీవన్ రెడ్డి కారు ఎక్కడ ఖాయమైనా వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ తెలుగు. జై హింద్. పెళ్లి కాదన్నందుకు పగ, సిరంజితో ప్రాణాంతక కుట్ర, ప్రేమ ఉన్మాదానికి పరాకాష్ట. పెళ్లి చేసుకోనందుకు యువతిపై కిరాతక దాడి. అది కత్తితో చేసిన గాయం కాదు, యాసిడ్ పోసిన వికృతం, అంతకన్నా కాదు. ఒంట్లోకి మరణాన్ని ఎక్కించిన ఘాతకం. హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఉదంతం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మనుషులు ఇంత క్రూరంగా ఎలా మారుతున్నారు? ప్రేమించానన్న వాడే ప్రాణాలు తీయాలని ఎలా చూస్తున్నాడు? పెళ్లి చేసుకుంటానని బాసలు చేసిన వాడే ఆ పెళ్లి వద్దన్నందుకు ఆ యువతి జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. రక్తంతో రాసిన ప్రేమలేఖలు చూసాం, కానీ రక్తంతో ప్రాణాలు తీసే కుట్రను ఇప్పుడే చూస్తున్నాం. హైదరాబాద్ లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడికి బాధితురాలికి పెళ్లి నిశ్చయమైంది. అందరిలాగే ఆ యువతి కూడా ఎన్నో కలలు కంది, కానీ విధి వక్రీకరించింది. నిశ్చితార్థం తర్వాత ఆ యువకుడికి HIV పాజిటివ్ అని తేలింది. ఏ ఆడపిల్లైనా ఏం చేస్తుంది? తన జీవితాన్ని రిస్క్ లో పడేలేక పెళ్లికి నిరాకరించింది. పెద్దలు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడే ఆ మనోహర అనే మృగం తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తనకు సోకిన వ్యాధిని దాచిపెట్టి పెళ్లి చేసుకోవాలనుకోవడమే కాకుండా నిజం తెలిసాక నిలదీసినందుకు కక్ష పెంచుకున్నాడు. నేను ఎలాగో చచ్చిపోతాను, నాతో పాటు నిన్ను కూడా తీసుకుపోతాను అనే రాక్షస ఆలోచన చేశాడు. ఈ నెల 11వ తేదీన బాధితురాలి ఇంటికి వెళ్లిన మనోహర్ పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పట్టాడు. యువతి ససేమేరా అనడంతో ముందే ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న సిరంజిని తీశాడు. అందులో HIV సోకిన రక్తాన్ని నింపుకొని ఆ యువతిపై దాడి చేసి బలవంతంగా ఇంజెక్ట్ చేశాడు. కళ్ల ముందే తన రక్తంలోకి మరణాన్ని ఎక్కించేలా ఆ ఉన్మాది ప్రవర్తించిన తీరు వర్ణనాతీతం. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తన తప్పు లేకపోయినా కేవలం ఒక ఉన్మాది పగకు ఆ పసి ప్రాణం బలైపోవాలా అని స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇక్కడ మిగిలిన ప్రశ్న ఒకటి, HIV ఉందని తెలిసి కూడా ఆ నిందితుడు ఎంత ధైర్యంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు? అసలు ఆ రక్తాన్ని ఎక్కడి నుంచి సేకరించాడు? సైకో మనోహర్ ఘాతుకం యువతికి HIV రక్తంతో ఇంజెక్షన్, నిరాకరణే కారణం. HIV ఉందని పెళ్లి వద్దన్నందుకు కక్ష. పోచారం ఐటీ కారిడార్ హైదరాబాద్ ను వణికించిన దారుణ ఘటన. పోలీసుల అదుపులో నిందితుడు కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యుల డిమాండ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ తెలుగు. జై హింద్.